ఓం విఘ్నేశ్వరాయ నమః. బ్రహ్మపురాణము 5వ అధ్యాయము. లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క పాదాలను ఎందుకు నొక్కుతూ ఉంటుంది? లక్ష్మీదేవి ప్రపంచానికి ముందు ఒక ఆదర్శ జీవిత భాగస్వామిని ఉదాహరణగా మనకు అందిస్తుంది. స్త్రీ యొక్క అత్యున్నత కర్తవ్యము తన భర్త యొక్క సేవలోనే అని వివరించబడింది. ఈ సందేశం యొక్క రెండవ అంశం ఏమిటంటే, ధనవంతులు కావాలనుకునే వ్యక్తుల కోసము వారు సంపద పొందాలి అనుకుంటే నారాయణ పాదాల పట్ల భక్తిని పెంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మి అక్కడే కనపడుతుంది, ఇంకెక్కడా కనపడదు. మహావిష్ణువు యొక్క పాదాలను నొక్కినట్లయితే దేవతలు రాక్షసుల యొక్క కలయిక వల్ల ఐశ్వర్యం కలుగుతుందని లక్ష్మీదేవి చెప్పినట్లు పురాణాల్లో చెప్పబడింది. దీంతో పాటు శుభం కూడా కలుగుతుంది. విష్ణువు యొక్క మంచి గుణము ఎప్పుడూ విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే విష్ణువు యొక్క ప్రధాన ధర్మము సత్వగుణము. దేవుని సాన్నిహిత్యంలో దీని యొక్క ప్రధాన ధర్మము సత్వగుణము. ఎవరూ దీనికి విరుద్ధంగా ఉండలేరు. భౌతిక సంపద అంటే బంగారము, బంగారము అంటే భౌతిక సంపద. ఈ విధంగా సంపద ఉన్న ధనవంతులు చాలా విచిత్రంగా ఉంటారు. కానీ విచిత్రంగా ఉండేది విష్ణువుకు ప్రియమైన లక్ష్మీదేవి కాదు. గుడ్లగోబ లక్ష్మీదేవి యొక్క వాహనంగా ఎలా మారింది? లక్ష్మీదేవత యొక్క వాహనము గుడ్లగోబ అని అందరికీ తెలుసు. గుడ్లగోబ పగటి వేళ నిద్రిస్తుంది, రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవి ఒంటరిగా రావాలంటే చీకటిలోనే వచ్చి అదే చీకటిలో వెళ్ళిపోతుందనే నమ్మకం ఉంది. లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగోబపై ఆమెను మాత్రమే ఆరాధించే భక్తుల ఇంటిని సందర్శిస్తుంది. తరువాత విష్ణువుని ఆరాధించే భక్తుల ఇంటిని కూడా ఆమె సందర్శిస్తుంది. గుడ్లగోబ చీకటిలో ఒంటరిగా చూసే పక్షి కాబట్టి చీకటి అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. అజ్ఞానం కారణంగా డబ్బు తప్పుడు మార్గాల్లో ఉత్పత్తి అవుతుంది. తప్పుడు పనులలోనే ఈ డబ్బు ఖర్చవుతుంది. బ్రహ్మపురాణము 5వ అధ్యాయం సంపూర్ణం.